ఇక కరోనా దేశాన్ని ప్రపంచాన్ని ఒక ఊపేస్తోంది. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది జంతువులకు కూడా వస్తోందా? హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో 8 పులులకు ఇది 8 సింహాలకు కరోనా సోకింది. ఇది వాళ్ళ మొత్తం కుదిపేసిన వార్త. గడిచిన 4 రోజులుగా వాటికి కరోనా లక్షణాలు ఉండడంతో శాంపిల్స్ తీసి టెస్టుకు పంపిస్తే అది కరోనాగా తేలిందని సిసిఎంబి మధ్యాహ్నం చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదేంటిది, ఇది మనుషులకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్, ఇది సింహాలకు వచ్చిందంటే ఇది జంతువుల్లో కూడా వస్తుందా, లేదా ఒక కేటగిరీ యానిమల్స్లో ఇది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అదే నిజమైతే దీని నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది? ఇది మొత్తం మానవ జాతినే కాదు మొత్తం జీవరాశినే చుట్టేస్తుందా? ఇలాంటి అనుమానాలు భయాలు మొత్తం మొదలైనాయి. అసలు ఏంటి ఇది, ఈ కరోనా అనేది సింహాలకు రావడం అనేది వాస్తవమేనా? వస్తే అది కారణాలేంటి అనే దాంతోపాటు సుప్రీంకోర్టు చేసినట్టు కానీ ఎక్స్పర్ట్ కమిటీలు చెప్పినట్టు కానీ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సూచనల మేరకు దేశంలో లాక్డౌన్ తప్పదా? లాక్డౌన్ రాబోతోందా? మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించబోతున్నాం. నైట్ మాత్రమే కాదు, ఎంత ఉదయం మాత్రమే షాపింగ్ అయినా కాలేజీలు అయినా ఏదైనా అని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తోంది. తీసుకుంటా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సీరియస్ ఆలోచన అయితే చేస్తూ ఉంది. అది ఏంటి, ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా వ్యాక్సిన్ కొరత ఒక్కసారిగా వచ్చి పడింది. ఇది అత్యంత దౌర్భాగ్యమైన విషయం. ఈ దేశంలో 2 కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించేంత కాలర్ ఎగరేస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 29వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ఆపేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ భారత్ బయో దగ్గర కానీ పూణే సీరం ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ సొంతంగా వ్యాక్సిన్ కొని స్టాక్స్ పెట్టుకున్నాయి, బఫర్స్ ఉన్నాయి. అవి వేయడానికి అనుమతి నిరాకరించింది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. హాస్పిటల్స్ ప్రభుత్వం వద్దంది కాబట్టి మేము వేయలేకపోతున్నాం, వీఆర్ రెడీ టు వ్యాక్సినేట్ అని చెప్పి హాస్పిటల్స్ చెప్తున్నాయి. ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది? వ్యాక్సిన్ ఆపాల్సినంత రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ 2. కరోనాకు సంబంధించి, కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించి, అలాగే సింహాలకి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలకు సంబంధించి వీటన్నిటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. బ్రేక్ ముందు రఘునందన్ గారు ఏదో దీని మీద చెప్తా అంటే ఆపాను నేను. ఒకసారి అదేదో చెప్తే చర్చలో. సో మేము సైన్స్ టీచర్గా చదువు నేర్చుకునేటప్పుడు బీఈడి కోచింగ్ ఇటు పోయినప్పుడు మాకు పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ ఉండేది. పిల్లలకి కొంతకాలం 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో కూడా పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్. దాంట్లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, 1917లో చెప్తాడు, టిఆర్ మాల్తూస్ అతని పేరు. సో మనిషి జనాభా పెరిగినంత స్పీడ్గా, రేషియోగా, అంతే స్పీడ్గా మనిషికి అవసరాలైనటువంటి నేల, గాలి, నీరు ఇట్లాంటివి పెరగవు. కాబట్టి ఏ డే విల్ కమ్, మనుషులు తమను తాము నియంత్రించుకోలేనట్లయితే ప్రకృతే కొత్త కొత్త రోగాల్ని, కొత్త కొత్త వైపరీత్యాలను తీసుకొని వచ్చి జనాభాని నియంత్రిస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాడు. అందుకని నాకు అనిపిస్తూ ఉంది, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి లాస్ట్ పోతూ టీచర్గా ఒక మాట చెప్పోదా అని అనిపించింది. సో నో ద నేచర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అని అనిపిస్తూ ఉంది. మారుతున్నటువంటి మైనింగ్లు, విధ్వంసాలు, ప్రకృతిలో ఇంబ్యాలెన్స్, కొండలు గుట్టల్ని తొలిచేసి కడుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, అల్టిమేట్గా ఇదంతా ఎట్లా లీడ్ చేస్తూ ఉంది. ఈ తుఫాను, సైక్లోన్లు కూడా అందులో భాగమే, అవన్నీ భాగమే. టిఆర్ మాల్తూస్ గారు ఆ రోజు చెప్తారు, అగ్నిపర్వతాలు బద్దలైతాయి, వాల్కనోస్ వస్తాయి, సునామీలు వస్తాయి. దీస్ వర్డ్స్ వర్ బీయింగ్ యూజ్డ్ బై ద టిఆర్ మాల్తూస్ ఇన్ 1917 ఇట్ సెల్ఫ్. సో మనం 2/4 అయినాం, 4/16 అయింది. మనం పెరిగినంత వేగంగా అసలు మనం ఉంటున్నటువంటి భూమి ఎక్కడ పెరుగుతుంది, గాలి ఎక్కడ పెరుగుతుంది, నీరు ఎక్కడ పెరుగుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు ఊరు పక్క నుంచి వాగుపోతుంది వెంకటకృష్ణ గారు. మీ దగ్గరికి స్టూడియోకి వస్తే ఇప్పుడు బిస్లరీ బాటిల్ పెడుతున్నారు. మేము ఊర్లో ఉంటే ఇట్లా పోయి ఇసుకలు గిట్ల అనుకొని వంగి నీళ్ళు తాగి వెళ్ళిపోయేటోళ్ళు, చెల్మలు తీసుకొని నీళ్ళు తాగేటోళ్ళు. అంత ప్యూరిటీ ఆఫ్ నేచర్ని మనం దెబ్బతీసినాం. కరెక్ట్. మోడర్నైజేషన్ పేరిట, అభివృద్ధి పేరిట, ఇండస్ట్రియలైజేషన్ పేరిట వందే మాతర గీతం, వందే మాతర గీతం ఎందుకు లేదు? బెంగళూరులో ఇల్లు కట్టాలంటే 4 మొక్కలు నాటినాకనే ఇస్తున్నామని చెప్తున్నారు. వేర్ వీఆర్ ఫాలోయింగ్ సచ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్. వందే మాతర గీతంలో ఉన్నటువంటి అన్ని పదాల అర్థం మాడిపోయింది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. సుజలం లేదు, సుఫలం లేదు,
మళ్ళీ ఏదో శీతలాలు బంగ్లాల మీద పడుకున్నాడు, అరుగుల మీద పడుకుని మర్చిపోండి. కంపెనీలోకి వెళ్ళి వచ్చే వాసనతో చచ్చిపోతాం. లెడ్ ఎక్కువైంది, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువైంది వాతావరణంలో. పంజాగుట్ట సిగ్నల్ దగ్గర మాస్క్ లేకుండా హెల్మెట్ లేకుండా గంట నిల్చుంటే మీ రక్తంలో లెడ్ ఎక్కువ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అవుతుంది. నేను మొన్నటి వరకు ఉన్న పటాన్చెరులో ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్. పాప శరీరంలో హీమోగ్లోబిన్ లేకుండా పుట్టింది. చుట్టుపక్కల ఉన్న కెమికల్ కంపెనీస్ నుంచి వస్తున్న యాసిడ్ గ్రౌండ్ వాటర్ని పర్కులేట్ అయ్యి మరీ దరిద్రం కదా అక్కడ. ఒక తల్లి 14 సార్లు అబార్షన్ అయిపోతే ఇంకా అసలు బతకరు, నీకు పిల్లలు పుట్టారు, అది ఆపేసి ఎవరైనా దత్తత తెచ్చుకోమని చెప్పారు డాక్టర్లు. సుప్రీంకోర్టు జస్టిస్గా జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిండ్రు. అక్కడ మా పక్క నుంచి నక్కవాగు అని ఒక వాగుపోతుంది, నక్కవాగు ఈజ్ డిక్లేర్డ్ యాజ్ డెడ్ అని చెప్పి దాంట్లో పొరపాటున పశువులు పోయి ఆ నీళ్ళలో మూతి పెడితే ఇది ఊసిపోతుంది చర్మం. ఎవడైనా పొరపాటున తెలియక నేచురల్ గాల్స్ అటెండ్ అయ్యి వాటర్ ముట్టుకుంటే స్కిన్ ఊసిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది నక్కవాగు. దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ డిజాస్టర్స్. తెలిసి కావాలని మనం చేస్తా ఉన్నాం. మూసీ నది ప్రక్షాళన అన్నారు, అట్లే వదిలేసినాం. చెరువుల కుంటల పక్కన కంపెనీలకు పర్మిషన్ ఇస్తా ఉన్నాం. వెరీ బ్యాడ్ అండి, అన్ఫార్చునేట్. ఏసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్చెరు నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తా ఉన్నాం. మాకున్నటువంటి ఇబ్బంది అది. ఇది ఒక రకంగా మనుషులు ఆలోచించాల్సినటువంటి తరుణం. బాధాకరం ఏంటంటే ఆ పొల్యూషన్ అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలని ట్రై చేశారు, కానీ పొలిటీషియన్స్ ఆ ఏరియాలో దాన్ని సంస్కరిద్దామనే ప్రయత్నాలు చేయలే చాలా మంది. ఏదో కొన్ని ఉద్యమ సంస్థలు ట్రై చేసినా కానీ సుప్రీంకోర్టు చివరికి ఇన్వాల్వ్ అయ్యి అసలు ఈ కంపెనీలన్నింటినీ ఊరు బయటికి తీసుకోమని చెప్పి. అవును, రైట్. ఇక మనం వ్యాక్సినేషన్ గురించి అలాగే వైరస్ గురించి మాట్లాడదాం. మనతో నిమ్స్ నెఫ్రాలజీ ఇన్ఛార్జ్ హెడ్ శ్రీభూషణ్ రాజు గారు జాయిన్ అయ్యారు. అలాగే వివేక్ గారు, డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ వినయ్ కుమార్ గారు, వారు సీనియర్ గ్యాస్ట్రోఎంటాలజీ సర్జన్, గ్యాస్ట్రో సర్జన్ కూడా, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఓబీసీసీఎల్ చైర్మన్గా ఉన్నారు. అండ్ పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా సింహాలకి కరోనా అనేది కాస్త కలకలం రేపుతున్న సందర్భం. కాకపోతే మధ్యాహ్నం ఏమో సీసీఎంబీ చెప్పిన దాని ప్రకారం వాటి కరోనా లక్షణాలు ఉన్నాయి, టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తర్వాత ఇందాక నేను ఇంకొక వార్త చూశాను, అది SARS-CoV-2 వైరస్, అది కరోనా కాదు, ఆ లక్షణాలు ఉన్న వైరస్ అని ఇంకొక ఏదో మరి వార్త చూశాను. ఈ రెండింటిలో ఏది అనేది అర్థం కావట్లేదు. కానీ ఇది జంతువులకు కూడా వచ్చే లక్షణం ఉందా ఈ వైరస్కి అనేది ఒకసారి వినయ్ కుమార్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది సింహాలకు వచ్చిందనేది వాళ్ళ పెద్ద కలకాలం. ప్రపంచంలో కరోనా COVID-19 స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైదరాబాద్లోనే ఇది మొదలైంది ఈ వార్త. ఇది దీంట్లో ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది? నేను వార్త చూడలేదు, కానీ అంటే మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఎవరి ద్వారానో క్యారియర్ గా వస్తూ ఉంటాయి. అంటే మరి సిమ్టమ్స్ వచ్చాయా సింహానికి, లేకపోతే టెస్ట్ చేస్తే అక్కడ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్ అనుకోండి, ఆ డెంగ్యూ వైరస్ అన్నది, చికెన్ గున్యా వైరస్ అన్నది దోమలు, అవి క్యారియర్. మీరు దోమల్ని టెస్ట్ చేస్తే అవి పాజిటివ్ ఉంటాయి, కానీ వాటికి సిమ్టమ్స్ ఉండవు. సో అలాగా వాళ్ళు క్యారియర్స్ లాగా వస్తున్నారా, దాని ద్వారా మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. సింహాల నుంచి మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మన పెట్ యానిమల్స్ ఏమన్నా పెట్టుకుంటే మాత్రం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను ఆ వార్త చదవలేదు కాబట్టి నేను అంత కమెంట్ చేయలేను వెంకటకృష్ణ గారు దాని గురించి. రైట్. భూషణ్ రాజు గారు, మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా, సీసీఎంబీ ఇచ్చిన దీని ప్రకారం అది పెద్ద కలకలం రేపుతోంది. ఇప్పుడు సింహాలకు రావడం, పైగా అన్ని జూలు మూసేశారు ఒక్కసారిగా. ఈ వార్త రావడంతో అన్ని జూలు మూసేశారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత మిగతా ప్రాంతాల్లో ఉన్న అన్ని వీటిని మూసేశారు. ఈ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అసలు ఇది మొదటిసారి ఏవి కాదు, అడపాదడపా మనం కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు 1-2 సింహాలకు అక్కడ ఇక్కడ వచ్చినట్టుగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత సంవత్సర కాలంలో 1-2 సంఘటనలు ఎనిమల్స్కి, అంటే జంతువులకు కూడా వచ్చాయి అని చెప్పిన దాఖలాలు అన్నట్టుగా ప్రచురించారు. కానీ అది నిజంగా ఎందుకు కాలేదంటే, ఆ కనపడినంత మాత్రం దానికి కారణం కావాల్సిన అవసరం లేదు. వైరస్ దాదాపుగా మనుషులకు కాను జూనోటిక్ కండిషన్స్ మాత్రమే జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకు వెళ్ళే విధంగా కొన్ని ఉంటాయి. వాటిని జూనోసిస్ అంటూ ఉంటారు. జంతువులకు సంబంధించినవి ప్రత్యేకంగా వాటికి ఉంటాయి. కొన్ని వాటి జబ్బులు అవ్వడానికి కూడా కారణం ఎందుకు ఉండమంటే, దాంట్లో ఉన్నటువంటి కొన్ని వైరస్లు, దానిపైన ఉన్నటువంటి కొన్ని పొరలు, కొన్ని బహుశా మనుషులకి ప్రత్యేకంగాను అంటే స్పీసీస్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అవి జాతి వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది అన్నట్టు దానికి సంబంధించి. కాబట్టి జంతువులకి ప్రత్యేకంగా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి కొన్ని 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 కేవలం కొన్ని జంతువులకే ఆపాదించబడతాయి, కొన్ని మొక్కలకి ఉంటాయి. మొక్కలకు కొన్ని లక్షణాలు కొన్ని మనకి రావు, ఆ ఫంగస్లు మనకు తెలుసు. అలాగే మనుషులకు కూడా కొన్ని రావు. ఈ వీటి మనుషుల్లో ఈ జీవజాతుల్లో కూడా వీటిల్లో కూడా కొన్ని ప్రత్యేకత ఉంటాయి. కాబట్టి ఎవరికి
వాటికే ఉంటుంది. కాకపోతే వాటి నుంచి వీటికి రావడము, ఇక్కడి నుంచి అక్కడ పోవడం అనేది చాలా చాలా కష్టం. మాకెందుకు ఇవన్నీ మేము మాట్లాడగలుగుతామంటే, మనుషుల నుంచి జంతువుల నుంచి తీసిన అవయవాలను ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మనుషులకి పెట్టడం అనేది జీనో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి దాంట్లో ఉన్న పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశం ఏమిటంటే, అప్పటిదాకా కేవలం జాతులుగా విభజించబడి కేవలం భిన్నత్వం ప్రదర్శిస్తున్నటువంటి ఈ జీవజాతుల్లో ఒక్కసారిగా వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకి ఏదైనా కలగాపులగం చేస్తే బహుశా కేవలం జంతువుల్లో మాత్రమే వచ్చే బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ మానవ జాతిని ప్రభావితం చేయగలుగుతాయా అని చెప్పి ఒక భయాందోళనతో దాదాపుగా జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొంచెం తక్కువ స్థాయిలో నడుస్తోంది. విదేశాల్లో అక్కడ పర్టికులర్ గా ఈ కరోనా అనేది జంతువులకి ఎక్కడన్నా కనపడింది ఇంతకుముందు వచ్చాయి 1-2 సంఘటనలు కూడా వేరే ఫ్లూలు అలాంటివి ఉండొచ్చు కానీ అయితే అక్కడ కూడా ఇస్తే మీరు అన్నట్టుగానే వాళ్ళు ఎటు తేల్చకుండా అది బహుశా అది అలాగే ఉన్నాయని చెప్పారు. ఒక లక్షణాలకు ఒక వైరస్ కనపడినంత మాత్రం వాళ్ళ లక్షణాలకు అదే కారణం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, వైరస్ మనకి 20-40 రోజులకు 30 రోజుల తర్వాత కూడా కనబడుతోంది అంటే దాని అవశేషాలు కనపడుతున్నాయి తప్ప అది అప్పటికే వాళ్ళకి లక్షణాలే ఉండటం లేదన్నట్టుగానే ఈ వైరస్లో ఈ జంతువుల్లో కూడా కనపడ్డా కూడా వాటి లక్షణాలు ఉండవసరం లేదు. ఇంకోటి, ఈ వైరస్ ప్రత్యేకంగా ఇప్పటిదాకా కేవలం మనుషుల్లో మాత్రమే చూసాం. అయితే చిన్న చిన్న కుక్కల్లో చూసాము అని చెప్పి కొంచెం చెప్పారు ఆ మధ్య కాలంలో కూడా. వాటికి కూడా వస్తుందా, ఇక మేము పెట్స్లో ఇంట్లో పెట్టుకునే పిల్లలకి కుక్కలకి వస్తుంది, ఆ భయాలు వస్తుంది అనేసి ఇవన్నీ మన ఈ సంవత్సర కాలంలో అడపదడప మనం విన్నవే కానీ అటువంటిది కాదు అని చెప్పి మనం పూర్తిగా నిర్ధారించుకున్నాం. అనిమల్స్లో కనిపించినంత మాత్రాన దాన్ని పూర్తిగా చదవగలగాలి, అధ్యయనం చేయాలి. అప్పుడే మనకి అనిమల్స్ వస్తుందని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా తక్షణ చర్యగా జంతువులు ఎవరి మనుషులు రాకుండా చూశారన్నది మాత్రం నిజం. వాటిని కూడా క్వారంటైన్లో పెట్టేశారు, ఐసోలేట్ చేశారు వాటిని కూడా. అక్కడే వచ్చింది అంటే సింహాలు కూడా ఐసోలేట్ చేయడము, మిగతా జూలన్నీ మూసేయడంతో ఇదేదో అంటే ఇది ఇంకా మొత్తం సృష్టి మొత్తాన్ని చుట్టేస్తుందేమో అనే భయానికి మొదలైంది అక్కడ ప్యానిక్. అది పటాబ్ గారు మీరేమన్నా దీని మీద అబ్జర్వ్ చేశారా? వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో పెద్దలు కూడా నమస్కారం. అంటే ఈ యానిమల్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2020లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా న్యూయార్క్ బ్రాంక్స్ జూ, చాలా ఫేమస్ జూ అది, అక్కడ 4 పులులు 3 సింహాలకి మొదటగా ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. వాళ్ళు అప్పుడు కన్ఫర్మ్ కూడా చేశారు. బ్రాంక్స్ జూ న్యూయార్క్ 4 టైగర్స్ అండ్ 3 లయన్స్ గాట్ ఇన్ఫెక్టెడ్. అది ఫస్ట్ కేసు మన భారతదేశంలోకి సంబంధించి. ఇది మనం ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా వినలేదు, ఇండియాలో సరౌండింగ్ కంట్రీస్ లో ఎక్కడ కూడా వినలేదు. బట్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ న్యూయార్క్. మీ అందరికి అప్పుడు మనందరికి తెలుసు న్యూయార్క్ బాగా సివియర్ గా ఉండింది, చాలా హెవీ. న్యూయార్క్ వాజ్ ది ఎపీ సెంటర్ ఆఫ్ కోవిడ్. అటువంటి సమయంలోనే అక్కడ బ్రాంక్స్ జూలో ఎఫెక్ట్ అయింది. తర్వాత హాంకాంగ్ లో కొన్ని కేసెస్, డాగ్స్ క్యాట్స్ ఏదో కొన్ని కేసెస్ హాంకాంగ్ లో రిపోర్ట్ అయినాయి అన్నారు కానీ, బట్ వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున అయితే ఎక్కడ జరగలేదు. ఇందాక పెద్దలు డాక్టర్ గారు, నిమ్స్ డాక్టర్ గారు చెప్పినట్టు ఏదో 1-2 అక్కడక్కడ మనకు వినిపించినాయి కానీ పెద్ద ఎత్తున అయితే లేదు. బట్ ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. రైట్, ఓకే. వినయ్ కుమార్ గారు, ఇక్కడ సరే అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. వ్యాక్సినేషన్కి సంబంధించి చాలా పెద్ద సమస్య కనబడుతోంది. ఒక 4-5 రోజులుగా పర్టికులర్గా తెలంగాణలో చాలా ఎక్కువ కనపడుతుంది. హైదరాబాద్లో సెకండ్ డోస్ వాళ్ళకు కూడా దొరకడం లేదు. ఫస్ట్ డోస్ అంటే పోనీ ఫస్ట్ వేసుకున్న తర్వాత 4 వారాలకు సెకండ్ వేసుకోవాలి, కానీ సెకండ్ వాళ్ళు ఖచ్చితంగా గడువులోగా వేసుకోవాలి, కానీ వాళ్ళకు కూడా దొరకడం లేదు. బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో కూడా దొరకడం లేదనేది జరుగుతోంది. ఎందువల్ల, మీకున్న సమాచారం ఏంటి దీని మీద, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మనం ఒక విషయం మాట్లాడుకుంటా ఉన్నాం. మనకి ఈ వైరస్ స్ప్రెడ్ కావద్దు అంటే హర్డ్ ఇమ్యూనిటీ అన్నది రావాలి అని. అవును, ఆ హర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి 65-70% వాళ్ళకి రావడం జరిగి హర్డ్ ఇమ్యూనిటీ అన్న రావాలి, లేకపోతే వ్యాక్సిన్స్ ఇచ్చినందుకు రావాలి. వ్యాక్సిన్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన దానికి వ్యాక్సిన్ కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ఫెక్షన్ తో స్ప్రెడ్ అవుతే మనుషులు చచ్చిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటది, సీరియస్ అయ్యే ఆస్కారం ఉంటది, హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయ్యే ఆస్కారం ఉంటది. అదే హర్డ్ ఇమ్యూనిటీ వ్యాక్సిన్ ద్వారా వస్తే అవన్నీ తగ్గిపోతాయి. మీకు ఇన్ఫెక్షన్ రావచ్చు కానీ డిసీజ్ రాదు అంటున్నారు, అంటే సీరియస్నెస్ రాదు అని అంటున్నారు వ్యాక్సిన్. అయితే కేంద్ర ప్రభుత్వము 45 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వాలి అని అక్కడ నుంచి 1 మే నుంచి 18 years నుంచి పైన వాళ్ళకు కూడా ఇవ్వాలి అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిందో 1 మే నుంచి, అప్పుడు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన ముఖ్యమంత్రులు అనౌన్స్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఒక విషయం అన్నది, 400 రూపాయలకి రాష్ట్రాలు కొనుక్కోవాలి అని అన్నది. ఈటెల రాజేందర్ గారు చాలా సార్లు అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు ఎందుకు పెడుతున్నారు అని అన్నారు. అయితే
మీరు కొనుక్కోవాలన్నప్పుడు మేము కొనుక్కున్నా కానీ మేము ఫ్రీగా ఇచ్చుకుంటామని అనౌన్స్మెంట్ చేశారు. అయితే 29th నుంచి వ్యాక్సిన్స్ ఇవ్వడం ఆపేశారు. దేని గురించి ఆపేశారు తెలియదు. మీకు ఇతర రాష్ట్రాలన్నిట్లో మొన్న 1st May నుంచి వ్యాక్సిన్స్ ఇవ్వడం కంటిన్యూ అవుతా ఉంది, కానీ మన దగ్గర 29th నుంచి ఆపేసి హాస్పిటల్స్ నుంచి వ్యాక్సిన్స్ రిటర్న్ తీసుకోవడం జరిగింది. హాస్పిటల్స్ వాళ్ళు మేము పే చేశాం కదా అంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి రిటర్న్ తీసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు ఇవ్వడం వీలు కాదు, మీరు ఇవ్వద్దు అని వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నేను యాక్చువల్ ఇష్యూకి పోయే ముందు నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. నేను అసలు ఇప్పుడు జో బైడెన్ గారే కానీ మోదీ గారే కానీ వ్యాక్సిన్ తీసుకుంటున్నట్టు వాళ్ళు మన రాష్ట్రపతి గారు కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్టు ఫోటోలు వచ్చాయి. వారు ఎయిమ్స్ కి వెళ్ళి ఫోటోలు వ్యాక్సిన్ తీసుకుంటూ ఫోటో. మన కేసీఆర్ గారిది ఇంతవరకు నేనైతే చూడలేదు, మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఫోటో గానీ వీడియో గానీ అయితే రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా తెలియదు. ఫోటో రాలేదు కాబట్టి తీసుకోలేదని నేను అనుకుంటున్నా. మరి తీసుకోకపోతే ఆయనకు నమ్మకం లేదా వ్యాక్సిన్ పైన? ఆయనకు నమ్మకం లేదు కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఎవరు తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో అనౌన్స్ చేశారు కదా, ఇక్కడ వైరస్ రాబోదు, మేము రానియమని. అలాగా వ్యాక్సిన్ అవసరం లేదు, మేము తరిమి కొట్టేస్తాం వైరస్ అన్న నమ్మకంతో ఉన్నారు ఆయన. మరి నాకు తెలియదు. కానీ ఒకవేళ వ్యాక్సిన్ మీద నమ్మకం లేకపోతే నాకు లేదని చెప్పండి. లేకపోతే భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న వ్యాక్సిన్స్ పై నమ్మకం లేదు నాకు, నేను స్పుట్నిక్ ఫైజర్ రావడానికి వెయిట్ చేస్తున్నానని చెప్పండి. బట్ ఇంతవరకు ఆయన కాదు మీకున్న సమాచారం మేరకు సరే వారు వేసుకున్నారో లేదో నిజానికి కూడా నాకు కూడా తెలియదు. ఓకే, పక్కన పెడదాం. ఎందుకు హాస్పిటల్స్ నుంచి వెనక్కి తీసుకున్నారు? ఎవరు తీసుకునేది? ఎవరు ఇచ్చిన కంపెనీ గవర్నమెంట్ తీసుకుందా? లేదు, స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ నుంచి మీరు డైరెక్ట్ గా కంపెనీల నుంచి కొనుక్కోవచ్చు, డైరెక్ట్ గా కొనుక్కొని మీరు అంటే హాస్పిటల్స్ కూడా ఇచ్చుకోవచ్చు అని అన్నారు. అవును. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. అపోలో హాస్పిటల్ తెలంగాణ తప్పి చూస్తే మీకు ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, అహ్మదాబాద్ కానీ, బాంబే కానీ వాళ్ళందరూ కొనుక్కొని వ్యాక్సిన్స్ ఇచ్చేస్తా ఉన్నారు. ఆగిపోయింది ఇక్కడ అపోలో హాస్పిటల్కి. అలాగే ఫోర్టేస్ కానీ, మెడాంటా కానీ అందరూ వ్యాక్సిన్స్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు 400 రూపాయలు కొనుక్కొని వాళ్ళు ఇస్తున్నారు. మన దగ్గర ఆపేయడం, వ్యాక్సిన్ రిటర్న్ నాకున్న సమాచారం కూడా ఏవైతే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వీళ్ళందరికీ వేరే స్టేట్స్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కొన్ని అపోలో కానీ, లేకపోతే హాలిస్టిక్ కానీ, లేకపోతే ఇంకా చాలా వాటికి వేరే వాటి దగ్గర కూడా కిమ్స్ కానీ వాటికి బ్రాంచెస్ ఉంటాయి. అక్కడ నడుస్తుంది వ్యాక్సినేషన్. ఇక్కడ మాత్రమే వాళ్ళు నడుస్తుంది. ఇక్కడ కూడా చాలా హాస్పిటల్స్ కొనుక్కున్నారు, స్టాక్స్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో హాస్పిటల్స్ మీరు మీరు ఇచ్చేసుకోవచ్చు, దాంతో ఇంకా స్టేట్ గవర్నమెంట్ కి పని లేదు దాంట్లో. వీళ్ళు ఇంటర్ఫియర్ చేసేది ఏం లేదు. రైట్. ఒక్క నిమిషం వినయ్ కుమార్ గారు, లోకల్ హాస్పిటల్స్ తీసుకొని వినయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. దీని మీద మనకు కొంచెం ఎక్కువ ఇన్ఫో ఇవ్వడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ నవీన్ ఉన్నారు లైన్ లో, ఒకసారి అడుగుదాం. నవీన్, గుడ్ ఈవినింగ్. హలో. గుడ్ ఈవినింగ్. మొత్తం మీద ఇప్పటి వరకు తెలంగాణలో 48 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. సో దాంట్లో దాదాపుగా 6.5 లక్షల మంది మాత్రమే సెకండ్ డోస్ తీసుకున్నారు. అంటే ఇంకా మిగిలిన దాదాపుగా 34 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో వీళ్ళకి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసే పరిస్థితి లేదు. ఎందుకు వ్యాక్సిన్ వేసే పరిస్థితి లేదంటే వ్యాక్సిన్ లేదు ప్రభుత్వం దగ్గర. సో వాస్తవానికి ఇప్పుడు మనకు ప్రభుత్వం దగ్గర ఆదరాబాదరగా వ్యాక్సిన్ ఇస్తాం అది ఇది అని చెప్పారు. సో జనాలను కూడా వ్యాక్సిన్ వేసుకోమని చెప్పారు. సో కరోనా తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కొంతమంది భయంతోనో ఇతరత్ర కారణాలతో తీసుకోలేదు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో ఉధృతం అవడంతో అందరు కూడా వ్యాక్సిన్ సెంటర్ లో పరుగులు తీస్తున్నారు. సో ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ కూడా కేవలం సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక ఫస్ట్ డోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ దొరకదు పరిస్థితి. సో ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్స్ విషయానికి వచ్చేస్తే ఈ రోజు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉదయం నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఈ తికమక్కగా తర్జన పడుతూ ఇచ్చినటువంటి ఉత్తర్వులతోని పాపం ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వనట్టు పరిస్థితి ఉంది. సో దీన్ని ఇవాళ మనం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తే ఇవాళ సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర వ్యాక్సిన్ కనుక ఉంటే లేదా భారత్ బయోటెక్ దగ్గర నుంచి కానీ, సీరం ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కానీ వ్యాక్సిన్ ఆల్రెడీ వాళ్ళు తెచ్చి ఉంచుకుంటే
సో రేపటి నుంచి వాళ్ళని వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించారు. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఫెయిల్యూర్ కదా. వాళ్ళ దగ్గర ఉన్న వ్యాక్సిన్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కొనుక్కున్నారు, అది భారత్ బయోనా లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్ పక్కన పెడితే వాళ్ళు కొనుక్కున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్. వాళ్ళని వేయమని ఎంకరేజ్ చేయాల్సింది పోయి వేయించపోగా దాన్ని వెనక్కి తీసుకోవడం ఏంటి, రిటర్న్ తీసుకోవడం ఏంటి? 101% ఫెయిల్యూర్ వెంకటకృష్ణ. ఎందుకంటే ఆ. ఇటు ప్రభుత్వమా జనాలకు సరిపడా లేదా డిమాండ్ కు సరిపడా లేదా ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితులని అంచనా వేయడంలో వైఫల్యం చెందింది. సో జనాలకు సరిపడా వ్యాక్సినేషన్ ని సమకూర్చడంలో వైఫల్యం చెందింది, లేదా జనాలకి ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే దాని విషయంలో సరైనటువంటి అంచనా వేయడంలో కూడా వైఫల్యం చెందింది. సరే కొద్ది గొప్ప ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇటు ప్రభుత్వంతో సంబంధం లేకుండా సో ఎవరైతే ఈ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి వ్యాక్సినేషన్ తెచ్చుకొని వాళ్ళకి ఇద్దామంటే కూడా ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎట్టకేలకి వాళ్ళ కళ్ళు తెరిచి రేపు ఉదయం నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ కనుక ఉంటే సో నిరభ్యంతరంగా ఇవ్వచ్చని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే అప్పుడు నిర్ణయం అంటే తీసుకున్నట్టు ఇవాళ న్యూస్ ని కనుక మనం ఎక్స్పోజ్ చేయకపోతే అది ఇంకెన్ని రోజులు అట్లా సాగేదు. అంతే ఇంకా దాదాపుగా ఇంకా మరొక వారం 10 రోజుల దాకా ఇలానే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి వెంకటకృష్ణ, సో ఇప్పటి వరకు దీంట్లో ఈ వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపుగా కొంతమంది ఎబో మిడిల్ క్లాస్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు ఫస్ట్ డోస్. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడో 40 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో ఏదో ప్రభుత్వ పిహెచ్సిలోకి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అవును, కనుక వాళ్ళకి కనీసం అందుబాటులో వాళ్ళ ఎక్స్పెన్స్ డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు అవకాశం లేకుండా చేసింది. సో ఎట్టకేలకైతే ప్రభుత్వం ప్రస్తుతానికి రియాక్ట్ అయింది. సో రేపటి నుంచి ఈ వ్యాక్సినేషన్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో కొంత సక్రమంగా జరిగేటట్టు ప్రభుత్వం సహకరిస్తుందో లేదో చూడాలి. అంటే పూర్తిగా ఇటు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వ్యాక్సినేషన్ పంపిణీలో ప్రభుత్వం చేసింది, వైఫల్యం చెందింది కాబట్టి ఇటు ప్రైవేట్ లో కూడా రానియకుండా చేస్తోంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. మొత్తం మీద ఇవాళ మేము ఎక్స్పోజ్ చేసిన తర్వాత డే అంతా దాన్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత వినయ్ కుమార్ గారు గవర్నమెంట్ రియలైజ్ అయింది, రేపటి నుంచి వేసుకోమని క్లియరెన్స్ ఇచ్చారట. కానీ మీరు వ్యాక్సిన్ వెనక్కి తీసుకున్నారు అని చెప్తున్నారు. వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అది వీళ్ళ సొమ్ము కాదు, వీళ్ళు సప్లై చేసింది కాదు, వాళ్ళు సొంతంగా కొనుక్కున్నది. లేదు, వీళ్ళు సప్లై చేసిందే వెనక్కి తీసుకున్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళని కొనుక్కోమన్నారు, ఆ స్టాక్స్ ఉన్నాయి. అవును, వీళ్ళు సప్లై చేసింది వెనక్కి తీసుకున్నారు. కానీ నేను ఇంకో విషయం చెప్తాను నేను మీకు. ఆ, ఇప్పుడు కోవిన్ యాప్ ఒకటి ఉంది. అవును, ఆ కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకుంటేనే మీరు ప్రైవేట్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని ఒక ఆర్డర్ పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు కోవిషీల్డ్ మీరు 12 వారాలకి తీసుకుంటే హైయెస్ట్ ఎఫికసీ అని అంటున్నాం. 4 వారాల కంటే 8 వారాల కంటే 12 వారాలు. అవును, కానీ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు మాత్రం 4 వారాలకి తీసుకోవాలి. నాకు ఇన్ని రోజులు మాకు బెడ్స్ లేవు, కొంచెం బెడ్స్ అరేంజ్ చేయండి, క్రిటికల్ గా ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ కావాలన్నవి పోయి ఇవాళ పొద్దున్న నుంచి దాంతో అవి అలాగే ఉన్నాయి. దాంతో సహా ఇప్పుడు పేషెంట్స్ చాలా మంది మేము ఫస్ట్ డోస్ తీసుకున్నాము, మాకు సెకండ్ డోస్ ఎక్కడన్నా ఇప్పియండి అన్న ఫోన్లు 100ల కొలది వస్తా ఉన్నాయి. అండ్ అది నేను వాళ్ళని కోవిన్ యాప్ లో వెళ్ళి మీరు రిజిస్టర్ తీసుకోండి, దాని తర్వాతనే మీకు వస్తుంది అంటే వాళ్ళకి జూన్ జూలైలో డేట్స్ వస్తున్నాయి. మళ్ళీ 4 రోజులకి తీసుకోవాలి వాళ్ళు సెకండ్ డోసు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ లో సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసే తీసుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు రిజిస్టర్ చేసుకోమంటున్నారు? అవును, వాళ్ళు 4 రోజుల్లో చేయాలి. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్తానండి, మీకు ప్రభుత్వము ఈ వైరస్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తూనే ఉంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ప్రైవేట్ వాళ్ళు చేయగలిగినా గానీ ఆ టెస్ట్ చేసిన స్వాబ్స్ అన్ని గవర్నమెంట్ కి నిమ్స్ పోవాలి లేకపోతే గాంధీకి పోవాలి అని అన్నారు. పాజిటివ్ లిస్టులు కూడా అనౌన్స్ చేయలేదు. దాంతో గాంధీ నిమ్స్ ఓవర్లోడ్ అయిపోయి అక్కడ ఎమర్జెన్సీలో సిమ్టమ్స్ ఉంటే వాడు నెగటివ్ ఉన్నా గానీ పాజిటివ్ వాళ్ళతో 2 రోజులు పడుకొని పాజిటివ్ అయిన కేసులు ఉన్నాయి చాలా. అవును, సో వీళ్ళు అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు వచ్చి ఇలాగే చేస్తా ఉన్నారు. వీళ్ళు 2 వైపులా మీకు వైరస్ ని కట్టడి చేయడానికి విఫలమయ్యారు. ఒక్క నిమిషం వినయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం. పట్టాభి గారు, మీ దగ్గర వ్యాక్సిన్ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ లో చాలా అధ్వానంగా ఉంది వీకే గారు. ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయండి వ్యాక్సిన్ కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఏమాత్రం ముందు చూపు లేకుండా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీకే గారు ముందుగానే వాళ్ళు వ్యాక్సిన్స్ బుక్ చేసుకున్నారు. ఉదాహరణకి రాజస్థాన్
3,75,00,000 డోసులు వ్యాక్సిన్ బుక్ చేసుకున్నారు. పొరుగునున్నటువంటి తమిళనాడు 1,5 వ్యాక్సిన్లు, నవీన్ పట్నాయక్ గారు దాదాపు 3 కోట్ల డోసులు వ్యాక్సిన్లు, ఇట్లా అనేక రాష్ట్రాలు చాలా ముందు చూపుతో వాళ్ళు బుక్ చేసుకున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ దగ్గర కానివ్వండి, కోవాక్సిన్ దగ్గర కానివ్వండి, వాళ్ళు డబ్బులు కేటాయించి. కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కంపెనీ దగ్గర కూడా ఒక్క డోస్ అయినా వాళ్ళు బుక్ చేసిందా అంటే సమాధానం లేదు. 16 లక్షలు ఏదో చేశారని మొన్న విన్నాను నేను. ఏదో వింటే అధికారికంగా అయితే ఏమీ లేదు, నిధులు కేటాయించింది కూడా లేదు. ఇప్పుడు రెండోది, నేను ఇవాళ అంటే ఒక రకంగా చాలా బాధతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నా వీకే గారు. ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది వీకే గారు, తెలుసు. ఇది కేబినెట్ సమావేశం ఎజెండా కాపీ అండి. ఇవాళ ఏ రాష్ట్రంలో ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగిన ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ ఏమి ఉండాలి సార్? కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ఉండాలి, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలన్న దాని మీద చర్చ ఉండాలి. కానీ ఇవాళ దాదాపుగా 33 ఐటమ్స్ పెట్టారు సార్. 33 ఐటమ్స్ లో కోవిడ్ గురించి వీళ్ళు ఐటమ్ పెట్టింది ఎంతో తెలుసా? 33 ఐటమ్. అది కూడా ఏంటో తెలుసా సార్? స్టేటస్ నోట్ ఆన్ కోవిడ్. 33 ఐటమ్ సార్, నా దగ్గర ఉంది, మొత్తం లిస్ట్ ఉంది. ఫస్ట్ ఐటమ్ మీద అగ్రికల్చర్, వ్యవసాయం, స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ లాస్ట్ లో 33 ఐటమ్ కింద పెట్టారు తెలుసా సార్? స్టేటస్ నోట్ ఆన్, అంతకు మించి ఏం లేదు, ఓన్లీ స్టేటస్ నోట్. అంతేగాని ఇవాళ క్యాబినెట్ లో, వీకే గారు వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. హలో, వినపడుతుంది, చెప్పండి. అంతేగాని క్యాబినెట్ లో మొట్టమొదటి ఐటమ్ మనం పెట్టి వ్యాక్సినేషన్లు ఎలా సేకరించుదాం, ఎంత నిధులు కేటాయించుదాం, ఏ రకంగా ప్రొక్యూర్ చేద్దాం. ఇవాళ కోవాక్సిన్, కోవిషీల్డ్ తో పాటు స్పుట్నిక్ కూడా అందుబాటులోకి వచ్చింది. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి టైఅప్ ఉంది. దాని దగ్గర నుంచి ఎట్లా ప్రొక్యూర్ చేద్దాం అన్న చర్చే జరగలేదు సార్. అంటే ఏపీకి సంబంధించి అంటే నా దగ్గర ఉన్న దీని ప్రకారం అక్కడ అంటే ఎవరు తెలిసిన వాళ్ళకి వ్యాక్సిన్ కావాలని అడిగితే ఒక పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, పేరు అవసరం లేదు కానీ చాలా పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో కూడా వారం నుంచి వాళ్ళకి వ్యాక్సిన్ అవైలబుల్ లేదు ఇవ్వడానికి. అక్కడ కూడా అది మరి ఈ టైంలో వ్యాక్సిన్ కూడా లేకపోవడం అనేది వెరీ ఐరనీ. అదే ఇంకొక ఫెయిల్యూర్ కదా గవర్నమెంట్స్ కానీ హాస్పిటల్. ఇవాళ కేబినెట్ నోట్ సంగతి చెప్పాను. అనిల్ కుమార్ సింఘాల్ గారు, మీరు ఐఎన్పిఆర్ వెబ్సైట్ లోకి వెళ్ళి నిన్న ఆయన ప్రెస్ నోట్ చదవండి వీకే గారు. అనిల్ కుమార్ సింఘాల్ గారి ప్రెస్ నోట్ అండి ఇది. ఆయన చెప్తారు సార్, కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కొనుగోలు కమిటీ తొలి సమావేశం నేడు జరిగింది. నిన్న జరిగిందంట సార్ తొలి సమావేశం సార్. ఇక్కడ రోజు 100 మంది 1000 మంది ప్రాణాలు పోతుంటే తొలి సమావేశం నిన్న జరిగిందంట. ఆక్సిజన్ స్టోరేజ్, రవాణా, అవసరమైన క్రయోజనిక్ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చ జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిఎన్ఏ ప్లాంట్ల ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఈ పరికరాలు కొనుగోలుకి 3-4 రోజుల్లో టెండర్ ప్రక్రియని ప్రారంభిస్తాం. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియదు సార్. ఇవన్నీ వాళ్ళు రాసినవే. అవునవును, వాయించే కార్యక్రమాలు మరి ఇలాగే ఉంటాయి. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించామనేది, వెచ్చించాలన్నది 2 రోజుల్లో తెలియజేస్తాం. ఏంటి సార్ ఇది? అసలు నిజంగా మానవత్వం ఉందా సార్ ఈ ప్రభుత్వానికి? ప్రతిరోజు ఇన్ని 1000 మంది వైరస్ బారిన పడి ఆక్సిజన్ దొరక్క, వ్యాక్సినేషన్ దొరక్క ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇంకా తొలి సమావేశం సార్ వీళ్ళు ఏర్పాటు చేసుకునేది. మొన్న 20 మంది, నిన్న 8 మంది హిందూపురంలో, అనంతపురంలో, విజయనగరంలో, ప్రొద్దుటూరులో కర్నూలు ఆక్సిజన్ దొరక్క చనిపోతుంటే నిన్న అదే. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటంటే, ఒకవైపేమో ఆక్సిజన్ లేక జనం చనిపోతున్నారు, ఒకవైపేమో బెడ్లు దొరక్క చనిపోతున్నారు, ఇంకోవైపేమో ఆ టైంకి అక్కడికి రీచ్ కాలేకనో, లేకపోతే దాని మీద సరైన అవగాహన లేకనో, చికిత్స అందకనో, ఫర్ వేరియస్ రీజన్స్ విపరీతమైన డెత్స్ నమోదవుతున్నాయి. కేసుల్లోనేమో 1000 సంఖ్యలో, ఫస్ట్ ఫేజ్ కంటే ఇప్పుడు లెక్కేసుకుంటే 3 times కేసెస్ వస్తున్నాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే, వ్యాక్సిన్ ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, కొంత ఇదవుతారు అనుకుంటే ఆ వ్యాక్సినే వేసుకోకుండా పైగా ప్రపంచానికి మనమే వ్యాక్సిన్ ఇస్తున్నాం అంత పెద్ద బిల్డప్. మళ్ళీ మనమే తయారు చేసాం, మన కంపెనీలు చేసిన కంపెనీలు, డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దోస్ కంపెనీస్. కానీ ఆ కంపెనీలు చేసిన కంపెనీలు వ్యాక్సిన్ ఎక్కడ పోయింది? ఈ బిల్డప్లు ఏంటి? ఇవి చర్చించే ముందు తర్వాత లాక్డౌన్, దేశంలో లాక్డౌన్ రాబోతోందా, ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ రాబోతోందా, హైదరాబాద్లో కూడా రావాల్సిన అవసరం ఉందా? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.
రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వ్యాక్సినేషన్ అనేది పెద్ద ఫార్స్ లాగా మారింది. అసలు అది ఎవరికి ఇస్తున్నారో, ఏమేస్తున్నారో, కోవాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ కోవిషీల్డ్ అలర్ట్ ఇస్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇంకొక అలర్ట్ వస్తూ ఉంది. ఇదంతా ఎంత గందరగోళం చేసి పడేస్తున్నారు. ఇంత ఏడాదిగా దాన్ని అనుభవిస్తూ కూడా సిస్టమ్ని సెట్ చేసుకోలేకపోయిన మరి దాని వీక్నెస్ అనుకోవాలా, ఫెయిల్యూర్ అనుకోవాలా, లేకపోతే దాన్ని పట్టించుకోకుండా గాలి వదిలేసిన పరిస్థితి అనుకోవాలా, ఏమి అర్థం కాని పరిస్థితి. భూషణ్ రాజు గారు వెర్షన్ తీసుకునే ముందు ఒకసారి మాజీ మంత్రి ఆరోగ్య శాఖను కూడా చేసిన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలనుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నాగం గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఏంటి సార్ ఈ దరిద్రం ఈ దేశానికి, అందరికి ప్రజలకి? సార్ నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఒక్కటే. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ చూసినాం అవును, మనం టీవీలో చూసినాము, మనకు వార్తలు ఉన్నాయి, మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అవును. కనీసము ఇంత పరిస్థితి వచ్చి ఈ రోజు ఇంత మంది వేల మంది ఇవాళ చనిపోతా ఉంటే ఈ రోజు మన భారతదేశంలో 3,449 మంది చనిపోయినారు. ప్రపంచం మొత్తం మీద 10,000 చచ్చిపోతే ఒక 3,57,000 కేసులు ఈ ఒక్కరోజు వచ్చినాయి మన దేశంలో. మొత్తం వరల్డ్ 6,60,000 వస్తే ఇక్కడ 3,57,000 ఒక్క మన భారతదేశంలో వచ్చినాయి. అంటే ఈ రోజు ఒక్కసారి ఇక్కడ ప్లానింగ్ లేదు. కేంద్రం, నేను ఐ డోంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్, బట్ బోత్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్లానింగ్ లేదు. తర్వాత వాళ్ళకు ఎలాంటి ప్రిపేర్నెస్ లేదండి, లేదు. ఇప్పుడు ఏమంటారు కదా, చేతులు నాకు ఆకులు పట్టుకుంటున్నట్టు ఇది ఎట్లా జరుగుతా పోతుంటే మేము అట్లా హాస్పిటల్ బెడ్ పెంచుతున్నాము, హాస్పిటల్ కన్వర్ట్ చేస్తున్నాం, ఈ హాస్పిటల్ కన్వర్ట్ చేస్తున్నామని తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మనం ఒక్క బెడ్ స్ట్రెంత్ పెంచలేదండి ఈయన ఈ 6-7 ఏళ్ళున్నా. ఇలా నేను కూడా 3.5 ఏళ్ళు నేను అంటే హెల్త్ మినిస్టర్ ఉన్నా. ఆ రోజు మొత్తం మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. గాంధీ కానీ, ఇంకోటి కానీ, ఇంకో హాస్పిటల్ కానీ ఆయన మేము క్రియేట్ చేసిన, అంటే తెలుగుదేశంలో ఉండి మేము క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిస్తే ఇలా కొత్తది ఒకటి చెప్పమని చెప్పండి. స్టేడియం కూడా మీరు కట్టిందే అప్పుడు. ఇప్పుడు వీళ్ళకి ఆ ప్లానింగ్ లేదండి వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా, వ్యాక్సిన్ అంటే అందుబాటులోకి మొట్టమొదటి కొద్దిగా యాక్టివ్ గా ఉండి ఇప్పుడు వెంబడే కొద్దిగా ప్రొక్యూర్ చేసుకునే పని చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ప్రొక్యూర్ చేయలే, ఇక్కడ బెడ్స్ అది చేయలేదు, ఆక్సిజన్ కొరత ఉంది. ఇవాళ మేము సార్ డైలీ ఐఎమ్ అటెండింగ్ అబౌట్ 50 to 60 కాల్స్ ఓన్లీ అలోన్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ కాల్. ఇప్పుడు వాళ్ళని అడ్మిషన్స్ అవి ఇవి ఎంత బాధ ఉంది, హృదయ విచారకంగా ఉంది. ఇప్పుడు ఒక పేషెంట్ డెలివరీ కానీ మన మెటర్నిటీ హాస్పిటల్ తీసుకొని వస్తే వాళ్ళు అంబులెన్స్ చేసి కరోనా ఉంది దానికి పంపించేసింది. అంటే ఎంత జనంలో మారిపోయిందండి. ఇప్పుడు చాలా దారుణంగా ఉందిలేండి వాస్తవానికి మీరు అన్నట్టు. మాసెస్ ఎందుకు మాసెక్షన్ ఉంది, వీళ్ళకి ప్లానింగ్ లేనందుకు. ఇప్పుడు ఇప్పటికే చెప్తున్నాను, మీరు ఎంబడికి బ్రేక్ చేయాలంటే లాకింగ్ చేయాల్సిందే. దీన్ని మనము టోటల్ గా అబ్జర్వ్ చేయకపోతే, దీన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ చేయకపోతే ఇది అందరికి వ్యాక్సిన్ అవసరం ఉండదు. రైట్ నాగేంద్రనాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు మీతో తీసుకోలేకపోతున్నాం. యూఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ డాక్టర్ కూడా. రైట్, భూషణ్ రాజు గారు, ఎందుకు ఇంత దరిద్రం అయిపోయింది వ్యాక్సినేషన్? అంటే పదాలు వాడాల్సి వస్తుంది, ఎందుకంటే అదే కదా కాపాడుతుంది అనుకుంటే అది ఇంత వరస్ట్గా తయారయ్యే పరిస్థితి. ఒకటి నేను చెప్పగలుగుతాను, అంటే గొప్పవాళ్ళైన వాళ్ళు కూడా పుట్టిన తర్వాత కొంచెం తప్పటడుగులు వేయాల్సిందే. ఇది ఒక పెద్ద బృహత్ కార్యక్రమం. ఇక్కడ బహుశా వెబ్సైట్ తయారు చేసిన వాళ్ళు, ఈ యాప్ తయారు చేసిన వాళ్ళు, ఈ ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ఇవ్వాలని తయారు చేసిన వాళ్ళకి, కింద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మధ్య అనుసంధానం ఎక్కడో కొంచెం లోపించినట్టుగా కనపడుతుంది చాలా సందర్భాల్లో. అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. వ్యాక్సిన్ తయారు చేయడం కంటే ఎక్కువ యాక్షన్ ప్లాన్ కావాలి. నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, వ్యాక్సిన్ తయారు చేసుకోవడమే చాలా చాలా సులభం. దానికి పంపిణీ వ్యవస్థ నేను చాలా ఇక్కడే కూడా చెప్పారు మీరు. కానీ 6 నెలల క్రితం నుంచి వ్యాక్సినేషన్ కోసం చర్చలు జరుగుతున్నాయి కదా సార్. ప్రభుత్వం అనేది ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా మనం అందరికి ఇచ్చుకునేలాగా ఉండాలనే ఒక విజనరీగా ఉండాలి కదా ఏ ప్రభుత్వం, సెంట్రల్ స్టేట్ పక్కన పెడితే. కరెక్టే. కాకపోతే ఏంటంటే
క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి సరైన తర్ఫీదు ఇవ్వడం కొంచెం ఆలస్యం జరిగినట్టుగా ఉంది. కాబట్టి మీకు ఇప్పటికీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా మీరు రండి, ఓటీపీ వచ్చేసి మీకు 3 నిమిషాలు పనిచేస్తుంది, ఓటీపీ మీకు వ్యాలిడ్, మీరు వెంటనే వచ్చి టీకా తీసుకోండి అని ఒకటి కొందరికి వచ్చింది. కొందరు కోవాక్సిన్ తీసుకుంటే కోవిషీల్డ్ వచ్చింది. కొందరికి ఇంకా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుందామంటే సర్టిఫికేట్ ఇంకా ఫిబ్రవరి మార్చిలో చేసుకున్న వాళ్ళకి ఇప్పటికీ సర్టిఫికేట్స్ కూడా రావటం లేదు. ఇవన్నీ చిన్నవి లోటుపాట్లతో వెబ్సైట్లు తయారు చేయొచ్చు, యాప్లు కొంచెం తప్పులు ఉండవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి కొంచెం ఒక రకమైనటువంటి ఒక చక్కటి తర్ఫీదు ఇవ్వడంలో కొంచెం లోపాలు ఉండవచ్చు గాక. ఇది మహా బృహత్కర కార్యక్రమం అన్నప్పుడు దీంట్లో లోటుపాట్లను మనం చూడడం అనేది ఓకే. అయితే మనం వీటి సరైన పద్ధతిలో సరైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటీస్ తీసుకొచ్చేంత సమాచార వ్యవస్థ మనకి స్పష్టంగా ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అది కూడా మనకు ఉండటం లేదు. ఎవరికి చెప్పాలి? సమాచారం ఉండటం అసలు అన్నిటికంటే ముందు కమిట్మెంట్ అండి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు క్యాబినెట్ మీటింగ్, అసలు ఇలాంటి టైంలో స్పెషల్ క్యాబినెట్ మీటింగ్స్ జరగాలి. వీక్లీ అయినా 2 రోజులకు ఒకసారి అయినా ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఇవాళ జరిగితే 33 అంశాల్లో 33 అంశం అంటే ఇక దాన్ని ప్రభుత్వాల యొక్క ప్రయారిటీని మనం ఎలా చూడాలో అర్థం కావట్లేదు. రైట్, వినయ్ కుమార్ గారు ఇంకొక చాలా కీలకమైన అంశం, ఎక్స్పర్ట్ కమిటీ అండ్ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సజెస్ట్ చేసింది లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించండి అని. మెల్లమెల్లగా రాష్ట్రాలు కొద్దిగా పార్షియల్ లాక్డౌన్స్ నుంచి కొంచెం సీరియస్ లాక్డౌన్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొన్న నైట్ కర్ఫ్యూ అన్నారు, రేపటి నుంచి మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అనబోతున్నారు అని ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణ కూడా కొంచెం ఆ సీరియస్గానే ఆలోచిస్తున్నట్టు ఉంది. సో ఈ లాక్డౌన్ అనేది ఇంకా తప్పదా? ఒక్కసారైనా చేయకపోతే ఈ స్ప్రెడింగ్ని ఆపలేమా? అంటే ఒక బేసికలీ లాక్డౌన్ ఇప్పుడు పెట్టే అవసరం వస్తుందని నాకు కూడా అనిపిస్తా ఉంది. అది పెడితే లాస్ట్ టైం ఏం చేశారంటే లాక్డౌన్ పెట్టి లాక్డౌన్ ఎత్తే టైంకి ప్రజలకి ఏమి ఒక ఆలోచన విధానం ప్రజల్లో ఏమొచ్చిందంటే ఈ వైరస్ పోయింది ఇంకా అందుకే లాక్డౌన్ ఎత్తేసారు అని ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలెట్టారు. అది కాకుండా లాక్డౌన్ అన్నది నెక్స్ట్ ఎలాగ మనం దీన్ని అధిగమించాలి వైరస్ ని ప్రిపరేషన్ కోసం వాడుకోవాల్సి వస్తుంది. మీరు వారం రోజులు పెడతారా, 2 వారాలు పెడతారా? ఆ 2 వారాలు కూర్చొని ఈ 2 వారాలు అయిపోయాక మనం దీన్ని ఎలాగా వైరస్ ని ఆ ఆలోచన విధానానికి మీరు ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఆఫీసర్స్ అందరూ కూర్చొని ఉంటే ఆఫీసర్స్ తో అవధి మీకేమనిపిస్తుంది ఇండియాలో వన్స్ అగైన్ కనీసం 1 వీక్ 2 వీక్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా కనబడుతుందా? వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే మనకి ఇప్పుడు నేను ప్లానింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనకు ఆక్సిజన్ లోపాలతో డెత్స్ అవుతున్నాయి, అవసరమైన మందులతో డెత్స్ అవుతున్నాయి. వీటన్నిటికీ ప్రిపరేషన్ కి టైం కావాలి కదా. ఈ డెత్స్ రేట్స్ పెరుగుతా ఉంటే ఆక్సిజన్ షార్టేజ్ ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అవును. సో అది కాదు అనడానికి వాళ్ళు ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండడానికి లాక్డౌన్ పెట్టి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నాగేంద్ర జనార్దన్ రెడ్డి గారు ఒక విషయం అన్నారు, 3 లక్షల మంది చచ్చిపోతున్నారు అని. 3 లక్షల మంది వైరస్ తో చచ్చిపోతున్నారా? వాటిని సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది. అసలు ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఏంటి, వైరస్ డెత్స్ ఏంటి అని. మీరు ఆక్సిజన్ డెత్స్ ని తీసుకెళ్లి మీరు వైరస్ దాంట్లో కలపలేరు కదా. వైరస్ తో వచ్చినా గానీ వాళ్ళు ఆక్సిజన్ ఉండుంటే బతుకుండేవారేమో, వాళ్ళు చచ్చిపోతుంది ఆక్సిజన్ వల్ల. సో స్టాటిస్టిక్స్ తారుమారు అవుతున్నాయి. అసలు వీటిని డివైడ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే కన్వీనియంట్ గా ఆక్సిజన్ షార్టేజ్ కాకుండా ఇలా కలిపేస్తారు. సో ఇదంతా చెయ్యాలి అంటే ప్రిపరేషన్ చేసుకోవాలంటే వారమో 2 వారాలు కావాలి. మొత్తం దేశానికి లాక్డౌన్ పెట్టాల్సే వస్తుందేమో. ఆర్థిక పరిస్థితి వలన పెట్టారంటున్నారు. ఇవాళ ప్రజల జీవితాలు ఇంపార్టెంటా, ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంటా? ఒకసారి ఆలోచించుకోవాలి. వినయ్ గారు ఒక్క నిమిషం. పటాబి గారు మీకేమనిపిస్తుంది? ఒకవైపు సుప్రీంకోర్టు సూచనలు, ఎక్స్పర్ట్ కమిటీ సజెషన్స్ ఒకవైపు, రెండో వైపు రాష్ట్రాలు మెల్లమెల్లగా కేసులు. ఇప్పుడు మీ రాష్ట్రం ఏపీ తీసుకుంటే దాదాపు 24 కేసులు మొన్న నమోదైనాయి, నిన్న కూడా 18,000 19,000 నమోదైనాయి. కాబట్టి రాష్ట్రాలు మెల్లమెల్లగా కొంచెం పార్షియాలిటీ నుంచి సీరియస్నెస్లోకి వెళ్తున్నారు. కాబట్టి కంప్లీట్ లాక్డౌన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందనిపిస్తుందా? ఇప్పుడు వికే గారు పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోందండి. నేను కొన్ని స్టాటిస్టిక్స్ మీకు ఇస్తే బ్రీఫ్ గానే ఈ లాస్ట్ 2 వీక్స్ లో ఆంధ్రప్రదేశ్ లో 187,000 కేసులు నమోదయ్యాయండి. అదే గనక అంతకు ముందు 2 వారాలు మనం చూసినట్లయితే కేవలం 64,000. అంటే పాస్ట్ 1 మంత్ లో 3 times పెరిగిపోయాయండి. అంతకు ముందు 2 వారాలకి ఇప్పుడు 2 వారాలకి 3 రెట్లు పెరిగాయి. కాబట్టి సిచ్యువేషన్ ఈజ్ వెరీ అలార్మింగ్. తప్పనిసరిగా లాక్డౌన్ పెట్టాలనే మేము కూడా నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎందుకంటే ఈ స్ప్రెడ్ ఇప్పుడు N440K కొత్త స్ట్రెయిన్ ఒకటి బయటకు వచ్చింది. చాలా
విరులెంట్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. వైజాగ్ పరిసర ప్రాంతంలో, కర్నూలులో స్టార్ట్ అయ్యి. కాబట్టి కొంతవరకు దీన్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్ అనేది చాలా అవసరం. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయాలి. రెండోది వ్యాక్సినేషన్ మీద కూడా ఇమ్మీడియట్ గా, అంటే దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ వీక్ గా. ఇవాళ ఎంతమందిని మనం తొందరగా వ్యాక్సినేట్ చేయగలిగితే అంత త్వరగా అంతమంది ప్రాణాలు మనం కాపాడొచ్చు. సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టాలి. అవసరమైతే స్పుట్నిక్ లాంటి కంపెనీస్ తో, కోవిషీల్డ్, కోవాక్సిన్ ఒకవేళ ఇబ్బంది ఉంటే స్పుట్నిక్ తో అయినా వీళ్ళు మాట్లాడి ఆ స్పుట్నిక్ వ్యాక్సినేషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఆక్సిజన్ లాజిస్టిక్స్ అండి. ఇవాళ ఆక్సిజన్ ప్రొడక్షన్ అయితే మనకుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కావాల్సినంత ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని సరఫరా చేయడానికి కావాల్సినటువంటి క్రయోజెనిక్ ట్యాంకర్స్ కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, రకరకాలైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేకపోవడం వల్ల చాలా చోట్ల అదే కదా, వ్యాక్సిన్ మన దగ్గరే తయారవుతుంది, మనకు వ్యాక్సిన్ ఉండదు. ఆక్సిజన్ మన దగ్గరే ఫుల్ గా ఉంటది, మనకు ఆక్సిజన్ ఉండదు. పక్క జిల్లాలోనే సరిపోతారు. ఎంత గందరగోళమైన పరిస్థితి. 1 minute పాటాబ్ గారు, ఒక్క నిమిషం. భూషణ్ రాజు గారు, ఈ అంటే మరొక్కసారి లాక్డౌన్ రాకపోతే సిస్టమ్ సెట్ అయ్యే పరిస్థితి లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు అదే ఒపీనియన్ చెప్తుంది. నిన్న ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది. స్టేట్స్ మనం చూస్తున్నాం, చాలా స్టేట్స్ మెల్లమెల్లగా ఆ దిశగా వెళుతున్నాయి. మీకేమనిపిస్తుంది? ఆర్థిక రంగ వ్యవస్థ ఒక్కదాన్ని అడ్డంగా పెట్టుకొని లాక్డౌన్ విధించకుండా బహుశా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరుగుతాయి. ఆసుపత్రులు బలహీనపడిపోయే అవకాశం చాలా దయనీయంగా ఉంటుంది. ఆసుపత్రులలో అంటే వాళ్ళ పేషెంట్స్కి సేవ చేయడానికి నర్సులు కానీ, డాక్టర్లు కానీ, ఇతర సిబ్బంది కానీ దొరికే అవకాశం కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. అది పెద్ద నగరాలలో, బాంబే, ఢిల్లీలో ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇతర నగరాలకు సైతం అటువంటి పరిస్థితి దాపురించడానికంటే ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందు ఆర్థిక రంగ వ్యవస్థకి పెద్ద అట్టే కష్టం కలగకుండాను, అలాగే పోయినసారి మనకి హడావుడిగా ఉన్న పొలంగా ఒక్కసారిగా అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించేస్తే చితికిపోయినటువంటి జీవితాలు, ఇటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా, ముఖ్యంగా వలస కార్మికులు అలాంటి వాళ్ళందరూ చాలా కష్టపడకుండా లాక్డౌన్ విధించాలి. అది అటువంటి పరిస్థితులన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఒక 2 లేదా 3 రోజులు వ్యవధి ఇవ్వాలి. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయిన సందర్భాలు ఉన్నారు. కొంతమంది ఇంట్లో ప్లానింగ్ కూడా సరిగ్గా ఉండదు. మనం మాత్రం వారం రోజులకు సరిపడా కూరగాయలు ఎందుకు తెచ్చి పెట్టుకుంటాం, సామాన్ ఎందుకు తెచ్చి పెట్టుకుంటాం. చిన్న చితక కుటుంబాలు చాలా చితికిపోతూ ఉంటాయి. పెద్దవాళ్ళు ప్రణాళికతో ఉండుంటారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. చిన్నవాళ్ళు అటువంటి ప్రణాళికలు చేసుకోలేకపోతారు. అటువంటివన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకునే సమయం, అవకాశం ఇచ్చిన తర్వాత లాక్డౌన్ వారం లేదా 10 రోజులు ప్రకటిస్తే దేశం అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మొదటి నుంచి చెప్పేది, మనుషులు ఆగిపోతే కరోనా కూడా ఆగిపోతుంది. కానీ మనుషులు ఆగరు, కరోనా కూడా సాగుతూ ఉంటుంది. సో అక్కడే ప్రాబ్లం అంతా వచ్చింది. రైట్ శ్రీభూషణ్ రాజు గారు. కాబట్టి లాక్డౌన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మనం ఏ కోణంలో చూసినా కూడా. ఎందుకంటే కనీసం ఒక 2 weeks అయినా పెట్టి కొంత ఇది చేయకపోతే ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి కనపడడం లేదనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రభుత్వం మనసులో కూడా అదే ఉంది. కానీ మళ్ళీ ఆర్థిక రంగం దెబ్బతింటుందేమో అనే ఒక భయం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అది మనమైతే ప్రిపేర్డ్గా ఉండాలేమో. నెక్స్ట్ వీక్ అలాగా లాక్డౌన్ అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. భూషణరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పట్టాభి గారు, వినయ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇవాళ వివరాలు అందించినందుకు, మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. ఏబిఎన్ న్యూస్ సహసమర్పణ. మరైతే మీరే చెప్పండి, అసలైన కెప్టెన్ ఎవరనేది? కెప్టెన్ ఎవరంటే టఫ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేవారే. కరెక్ట్. మిమ్మల్ని టఫ్ ఇంకా స్ట్రాంగ్ గా చేసేదెవరు? గుడ్డు. మరైతే కెప్టెన్ ఎవరన్నట్లు? గుడ్డు. కరెక్ట్. సండే గాని లేదా మండే రోజు తినండి గుడ్డు. నేడు భారతదేశంలో లక్షలాది మంది చూపులేని వారు అనవసరంగా బాధపడుతున్నారు. తల్లులు వారి పిల్లల ముఖాన్ని లేదా నవ్వును చూడలేరు. వారి పిల్లలు కూడా చూపులేని వారు కావున వారు నిస్సహాయులు. సులభమైన చికిత్స వారికి తిరిగి చూపును ఇవ్వగలదు.